లిక్కర్ కేసు. అసలు ఈ లిక్కర్ కేసు ఏంటి ఎవరికి అర్థం కాల. అబద్ధాల పునాదుల మీద ప్రారంభించాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ లిక్కర్ కేసు ఎంత విచిత్రమైందంటే పుష్పక విమానం లాంటిది. ఎంతమందినైనా ముద్దాయిలుగా పెట్టని ఇంకెద్దరు ఖాళీ ఉంటుంది, ఒకలో ఖాళీ ఉంటుంది. వరుసనే పెట్టుకుంటూ పోవటమే. ఎవడు దొరికితే వాడిని లోపలేసే కార్యక్రమాలు ఈ లిక్కర్ కేసులో తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చాలా అన్యాయమైనటువంటి కార్యక్రమం. 2024 సెప్టెంబర్లో ఈ వ్యవహారాన్ని ప్రారంభించారు. కేసు పెట్టడం, ఆధారాలు సేకరించడం. దీనికి సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేదాన్ని ఒకదాన్ని వేశారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. ఒకవైపున అరెస్టులు చేస్తున్నారు, ఒకవైపున ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు, కొంతమందిని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. మన సునీల్ జగన్మోహన్ రెడ్డి గారి కజిన్, సమీప బంధువు, ఆయన ఇళ్లలో సోదాలు చేశారు, ఆఫీసులో సోదాలు చేశారు. అక్కడ హార్డ్ డిస్కులు దొరికాయంట. దొరకవా మరి? కంప్యూటర్లు దొరికాయంట, కీలకమైన ఆధారాలు దొరికాయంట. ప్రతి కేసులో ఇదే. సిట్టు విచారణ చేయటమో, సిట్టు యొక్క దాడులు జరిగితే విచారించటమో, లేకపోతే సోదాలు చేయటంలోనే చాలా కీలకమైన ఆధారాలు దొరికాయి. ఒక పెద్ద స్టంటు మీరు అందరూ చూశారు కూడా. కేసీరెడ్డి వ్యవహారంలో 11 కోట్ల రూపాయలు సీజ్ చేశామన్నారు. 11 కోట్ల రూపాయలు ఎక్కడవి ఏమిటి అని కోర్టు ద్వారా పిటిషన్ పెట్టి అడిగితే తెల్లముఖం వేశారు. షార్ట్ షీట్ ఫైల్ చేయలేకపోయారు. ఫైల్ చేశారు, అన్ని తప్పులు దొరకే. జడ్జి గారు ఇది ఏమిటి, దీని మీద కొన్ని సమాధానాలు చెప్పండి అని తిప్పి పంపిస్తే మళ్ళీ తిరిగి లేదు. ఈ నోట్లు ఎక్కడి అంటే తిరిగి సమాధానం లేదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి? నేరారోపణ చేశారు కానీ దానికి సంబంధించినటువంటి ఆధారాలను సమీకరించడంలో మాత్రం పూర్తిగా సిట్ విఫలమైపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెబితే అది చేసేటటువంటి పరిస్థితి. ఏంది నాకు అర్థం కాల. ఆధారాలు లేకోకుండా కేవలం పొలిటికల్ వెండేటాతో కేసులు పెట్టి వేధించాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం. ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందనుకో, దాన్ని డైవర్ట్ చేయడం కోసం సిట్టు విచారణకు పిలిచింది కొంతమందిని. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే, సిట్టు వెళ్ళి సోదాలు చేస్తుంది, లేదా దానిలో ముద్దాయిల దగ్గర నుంచి ఫోను తీసుకుంటుంది, ఆ ఫోన్లో నుంచి కొన్ని నెంబర్లు తీసుకుంటుంది, ఆ నెంబర్లోనే పిలుస్తుంటారు. చివరికి ఎలాంటివి చేస్తున్నారంటే, మనం బాత్రూమ్ కడగడానికి కూడా నెంబర్లు పెట్టుకుంటామే, వాళ్ళని కూడా పిలుస్తున్నారు. లేదా డ్రైవర్ని వాళ్ళని కూడా పిలుస్తున్నారు, పిలిచి వాళ్ళని విచారిస్తున్నారు. ఇంత దౌర్భాగ్యంగా ఉంది సిట్టు యొక్క విచారణ. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి విచారణలు చేసి ఏదో ఉంది దీనిలో అనేటువంటి భావన కలిగించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా సరైనటువంటి ఆధారాలు సేకరించడంలో పూర్తిగా విఫలమైపోయినటువంటి ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముని ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.